మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నా ప్రార్థన ఏమిటంటే శక్తి కలిగిన సంఘంగా మార్చబడుగాక. శక్తి కలిగిన సంఘం ఏ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన సంఘంగా మీరు మారాలి. ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకోవాలంటే ముందు మీ మనసు తెల్లగా మారాలి, ఆ తర్వాత మీ బట్టలు కూడా తెల్లగా మారాలి. ఆమేన్. ఈ శరీర సంబంధమైన కట్టడాల కన్నా ఈ ఆత్మ సంబంధమైన కట్టడానికే, హృదయానికే దేవుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అయితే ఈ హృదయాలు కట్టబడాలి అని అంటే ఈ కట్టడం ఉండాలి కదా. ఈ కట్టడం లేకపోతే మీరు ఎక్కడ కూర్చుంటారు, నేను ఎక్కడ చెప్తాను? ఈ కట్టడం ఉంటేనే కదా ఇలా కూడుకునేది, ఇలాగ ఆరాధన చేసేది, ఇలా వాక్యాలు చెప్పేది, ఇలా స్తుతించేది, ఇలాంటి పూటాలు జరిగేది. ఏం జరిగినా కట్టడాల్లోనే. అందుకే నా మందిరాన్ని కాపాడే బాధ్యత నీకు ఇస్తున్నాను అంటాడు. దైవ మందిరములు కాపాడుట, దైవ మందిరముల పట్ల బాధ్యత కలిగి ఉండుట అనేది అనుకుంటాం. అది మనకు సంబంధించలేదనుకుంటాం, కానీ అది దైవ దూతల పని. స్తోత్రం. ఎవరా దైవ దూతలు అంటే మనలో కొంతమంది, మనలో చాలా మంది. స్తోత్రం. ఈ దేవుని యొక్క ప్రాంగణములు కట్టాలి, దేవుని యొక్క ప్రాంగణముల పట్ల బాధ్యత కలిగి ఉండాలి అనేది ఆ దేవుడు ఎవరు హృదయం అయితే మండిస్తాడు వాళ్ళు రగిలిపోతూ ఉంటారు. స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు హృదయంలో అయితే ఆ మంట పుట్టిస్తారో వాళ్ళు నిలవలేరు, ఒక చోట ఉండలేరు, వాళ్ళు మండిపోతూ ఉంటారు. నా దేవుని సంఘం, నా దేవుని ఆలయం, నా దేవుని ప్రాంగణం. ఈ మందిరం పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. అలాగే ప్రజలను కట్టుట్లో, దేవునికి ప్రజలను సమకూర్చుట్లో కూడా మనం బాధ్యత కలిగి ఉండాలి. స్తోత్రం. బాధ్యత లేనివాడు ఇంట్లోనే కాదు, సమాజంలోనే కాదు, సంఘంలోనే కాదు, ఎక్కడ విలువను గౌరవాన్ని పొందడు. బాధ్యత లేనివాడు ఎక్కడ విలువను గౌరవాన్ని పొందలేడు. ఎక్కడైనా సరే, అది ఫ్యామిలీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, చర్చిలో కావచ్చు, గౌరవాన్ని పొందలేడు. స్తోత్రం చెప్తాం. సో బాధ్యత అనేది రెడీగా ఉంది, దాన్ని తీసుకునే నెహమ్యాలు కావాలి. దైవ పని రెడీగా సిద్ధంగా ఉంది. 2020 సంవత్సరాల క్రితమే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు దైవ పని. దాన్ని భుజాల మీద ఎత్తుకునేవారు కావాలి. క్రీస్తులో దేవుడు సంఘము బాధ్యత భుజాల మీద ఎత్తుకునే నెహమ్యాలు కావాలి. నెహమ్యా ఎవరు? రాజుగారికి గిన్నె అందించే ఒక మంచి పాత్ర కలిగిన వాడు. అలాంటి ఆయనే నా దేవుడి సంఘం, నా దేవుడి సంఘం. చూడండి, నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన చదువునా. ఆయన యొక్క భారం, ఆయన యొక్క మంట, ఆయన యొక్క సమర్పణ చూడండి. ఆయన ఇప్పుడు 1వ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన సిద్ధపాటు మనకు కనబడతారు. ఆయన సిద్ధపాటు మనకు కనబడతారు. అక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మొదటి 6వ అధ్యాయంలో మందిరాన్ని కట్టడానికి బయలుదేరాడు. తర్వాత వచ్చినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ప్రజల హృదయాన్ని కట్టడానికి ఆయన ముందుకు వెళ్ళినట్లు మనం బైబిల్ చూస్తాం. ఈ వచనంలో మనం గమనించవలసింది ఏమిటంటే యేసు ప్రభువు కూడా నెహమ్యాని పోలి మనం చెప్పుకోవచ్చు. స్తోత్రం. ఆయన బబులోను విడిచి యెరూషలేముకు వచ్చినట్లుగా ఆ మంచి ఉన్నతమైన స్థితి విడిచి కష్టంలోనికి, అదే యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము కాల్చేశారు, అక్కడ ప్రజలు బహుగా శ్రమ పొందుతున్నారని బాధపడి ఎప్పుడైతే ఇతను నది దాటి బయటకు వచ్చాడో దాన్ని మనం ఎలా సాదృశ్యంగా చెప్పుకోవచ్చండి. యేసు ప్రభువు కూడా మన యొక్క కష్టస్థితిని ఎరిగి, మన యొక్క కష్టస్థితిని చూచి ఆకాశ మండలము మీద ఉన్న ఆ సింహాసనం వదిలిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మన యొక్క బాహ్య స్థితులను కట్టడానికి, రెండోది మన అంతరంగ స్థితులను కట్టడానికి ఆయన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. నెహమ్యా ఎందుకు బబులోను విడిచాడు అంటే కట్టడానికి ఒకటైతే, రెండోది ప్రజలను కట్టడానికి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే నీ బాహ్య పరిస్థితులను కట్టడానికి ఒక విషయం అయితే, నీ అంతరంగ విషయాన్ని కట్టడానికి మరొక విషయం అవుతుంది. ప్రైజ్ లార్డ్.
ఏమిటి నీ బాహ్య స్థితులు అని అడిగితే, చెల్లా చెదరగా పడి ఉన్న ఆ రాళ్ళని ఏలియా ఓ మంచి బలిపీటగా కట్టినట్లుగా చెల్లా చెదరిగా ఉన్న నీ కుటుంబ పరిస్థితులు యేసు ప్రభు చక్కగా కట్టగలడు. చెల్లా చెదరు, భార్య ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, కుటుంబం ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, ఫైనాన్షియల్ ఒక దిక్కు, అనారోగ్యము, లేకపోతే అప్పుల బాధలు, ఇవన్నీ యేసు ప్రభు రాకనంతవరకే. యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్నిటికీ దేవుడు సెపరేట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భార్యను సెపరేట్ చేస్తాడు, భర్తను సెపరేట్ చేస్తాడు, బిడ్డలను సెపరేట్ చేస్తాడు, ఫైనాన్షియల్ మ్యాటర్ను సెపరేట్ చేస్తాడు, అనారోగ్య పరిస్థితులను సెపరేట్ చేస్తాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా రేపు లేకుండా ఆ ప్రభు చేయగలడు. నెహమ్యా రానంత వరకు సన్బలిటివ్ టోపిగా అరిచేవారు, వీళ్ళకి దిక్కేం లేదు అనుకునేవారు. నెహమ్యా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇజ్రాయేలుకు మేలు చేయవాడు అప్పుడు వచ్చాడని బాధపడ్డారు. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు రానంత వరకునే నీ పరిస్థితులన్నీ అల్లకొల్లలుగా ఉంటాయి. యేసు ప్రభు వచ్చిందంటే నీ స్థితిగతులన్నీ ఆయన సెపరేట్ చేస్తాడు. స్తోత్రం చెప్తాం. నీ బాహ్య పరిస్థితులను సెపరేట్ చేస్తాడు, నీ అంతరంగ పరిస్థితులను కూడా సెపరేట్ చేస్తాడు. ఏది నీ క్యారెక్టర్ను పాడు చేస్తుందో, కోపమే కావచ్చు, గర్వమే కావచ్చు, అహంకారమే కావచ్చు, అబద్ధాలు కావచ్చు. కొంతమంది ఓడి తిరిగితే అబద్ధాలు, నిజాలు మాట్లాడి తక్కువ, అబద్ధాలు మాట్లాడేది ఎక్కువ. అబద్ధం మనిషి యొక్క విలువను పాడు చేస్తారు. ముందే మాట్లాడుకున్నా వెనకాల ఏమంటారు తెలుసా? అన్ని అబద్ధాలు సార్, వాడి మాటలు నమ్మకండి సార్ అని అంటారు. ఎందుకని? నీ క్యారెక్టర్ మొత్తం పాడు చేసేది ఒక చిన్న అబద్ధం, చిన్న అబద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన తర్వాత రాయి మీద రాయి వేసి నెహమ్యా గోడను కట్టినట్లుగా ఆ దేవాది దేవుడు నీ అంతరంగాన్ని కడతాడు. లోబడి మనసు నీకు లేకపోతే దేవుడు నీకు లోబడి మనసు ఇస్తాడు. చాలా మంది ప్రారంభంలో మంచిగా లోబడతారు, పాస్టర్ గారు మాట్లాడితే చదవరాక, కొంచెం కాలం గడిచి కొద్ది సీనియర్ అవుతారు కదా, దైవజనుడి మాటలు గట్టి మనతో తీసి అవతల పడేస్తారు. నెహమ్యా దిగి వచ్చినట్లుగా యేసు ప్రభు కూడా దిగి వచ్చాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నెహమ్యా గ్రంథం మనం చూసినట్లయితే, నెహమ్యా ఎవరు? అకల్యా కుమారుడు. ఈ అకల్యా కుమారుడు, అతనికి ఒక సమాచారం వినబడ్డారు. ఏమిటా సమాచారం అంటే, నా సహోదరులో హనాని ఆయనకు సహోదరుడు కూడా ఉన్నాడు. బహుశా బ్రదర్, కజిన్ బ్రదర్, ఓన్ బ్రదర్ మనకు తెలియదు. బ్రదర్ హనాని అని ఒకడు వచ్చి అతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమిటా ఇన్ఫర్మేషన్ అంటే, చూడు నెహమ్యా, నీవు బబులోనులో హ్యాపీగా ఉన్నావు, నీకేం పర్వాలేదు, రాజుగారి దగ్గర గిన్నెలు తీస్తున్నావు, రాజుగారి దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నావు, చాలా బాగున్నావు నెహమ్యా. కానీ నువ్వు పుట్టిన దేశం, నిన్ను హెచ్చించిన దేశం, నీ తండ్రి దేశం, నీ దేవుడి దేశం యెరూషలేము ఏమైంది తెలుసా? అక్కడ ఉన్న ప్రజలు ఏమయ్యారో తెలుసా? ఇక 3వ వచనం చదువుతాను. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నిందను పొందుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలుగుతుంది? బహుగా శ్రమ. అక్కడ ఉన్న ప్రజలు శ్రమ పొందుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి సరైన తినడానికి తిండి లేదు, సరైన సదుపాయం లేదు, సరైన గౌరవం లేదు, నిందిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడ? ఈ రోజులో చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవులకి నింద తప్పదేమో. మీరు ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు వెళ్ళి మాకు ఇంటికి రెంట్ ఇవ్వండి అన్నారు, వాళ్ళు ఫస్ట్ అడుగుతారు, ఇది ఏ కులం అడుగుతారు. మేము క్రైస్తవులం అని చెప్పండి, వాళ్ళ మొఖాలు ఎలా మాడిపోతాయి అనుకుంటున్నారు? మొఖాలు ఎలా మాడిపోతారు అనుకుంటున్నారు? క్రైస్తవులు అలాగే చిన్న చూపిస్తారు. ప్రార్థన అంటే చేస్తారా? ముందే అడిగేస్తారు. భజన చేస్తారా? మీ పాట అక్కడికి వస్తాడా? కొంతమంది భయించేదా, నేను క్రైస్తవుడు కానీ చర్చికి వెళ్ళను కదా, క్రైస్తవునే కానీ గుడికి వెళ్ళను కదా, మా పాటలతో మాకు సంబంధం లేదు కదా, మీరు భయంగా మాకు ఇవ్వచ్చు. హల్లెలూయా. లేదు లేదు. ఈ కాలంలో యేసు ప్రభువుని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడితే, అప్పుడు కూడా యేసు ప్రభు నిన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. హల్లెలూయా. క్రైస్తవుని చెప్పడానికి గర్వంతో చెప్పిన క్రైస్తవునయ్యా, ఇల్లు లేకపోతే లేపా. అసలు నిజంగా క్రైస్తవుడు ఉంటేనే ఆ ఇంటికి ఆశీర్వాదం. క్రైస్తవుడు ఒక ఇంట్లో అద్దెకున్నాడు అనుకో, ఆ ఇంట్లో దేవుడు దోతలు ఆ ఇల్లంతటినీ కావలేస్తాడు. మీరు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు అనుకో, మిమ్మల్ని బట్టి బస్సు అంతటిని దేవుడు కాపాడతాడు. మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు అనుకో, మిమ్మల్ని బట్టి దేవుడు ట్రైన్ అంతటినీ కాపాడతాడు.
మీరు ఒక ఇంట్లో ఉన్నారనుకో, మిమ్మల్ని బట్టి దేవుడు ఆ ఇల్లంతటినీ కాపాడతాడు. ప్రైజ్ లార్డ్ చెప్తా, హల్లెలూయా. క్రైస్తవులకి ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం అనేది వాళ్ళ యొక్క మూర్ఖత్వం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషం దేవుని బిడ్డలారా. అయితే అక్కడ చాలా నిందను, శ్రమను అనుభవిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ మాట అంతేకాకుండా యెరూషలేము యొక్క 3వ వచనం, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. స్తోత్రం. వాక్యం వింటున్న దైవ సంగమా, ఈ మాట వినండి. అతనికి 2 ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. ఒకటి ప్రజల గురించిన వార్త, రెండోది ప్రజలు ఆరాధన చేసే యెరూషలేమును గురించిన వార్త, యెరూషలేము కట్టడమును గురించిన వార్త. ఒకటి దేవుడు ప్రజల గురించిన వార్త, రెండోది దేవుడు ప్రజలు నివాసించే యెరూషలేమును గురించిన వార్త. ఈ 2 వార్తలు అతను చెవిని పడగానే అతను ఎలా రియాక్ట్ అయ్యాడంటే, ఎలాగా అతడు దాన్ని ఏమంటారంటే పరితపించాడు, సమర్పించబడ్డాడంటే చూస్తేనే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 4వ అధ్యాయం నుండి ఆ కింద 11వ వచనాల వరకు అతను తీసుకున్న డిసిషన్స్, అతను తీసుకున్న నిర్ణయాలు మనం చూసినట్లయితే, ఎందుకు ఈ గవర్నర్ గారికి వేరే పని లేదా? అక్కడేదో యెరూషలేములో బాధపడుతున్నారు అనుకో, అక్కడేదో గోడలు కూలిపోయినాయి అనుకో, ఈయనకి ఎందుకు బాధ? చాలా మంది ఇలాగా అంటారు, నాకు సంబంధం లేదు, సంఘానికి సంబంధం. నా సంబంధం ఎంతవరకు అంటే నా దేవుడిని ఆరాధించడం వరకే నాకు సంబంధం. ఆ ఆరాధన అనేది బబులోన్లోనే చేసుకోవచ్చు, యెరూషలేములోనే చేసుకోవచ్చు. బబులోన్లో నెహమ్యా ఆరాధన చేసుకోవట్లేదా అని అంటే, నెహమ్యా చాలా చాలా మంచి భక్తుడు అని చెప్పాలి. ఇంకా బాగా చెప్పాలంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. అతను ఒక మాట అంటాడు, నెహమ్యా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యెహోవా భయంతో నేను నా పరివారం ఇలా చేసింది. ఎవరి భయంతో? అతడు తీసుకునే నిర్ణయం, అతడు చేసే పని దేవునికి భయపడి చేస్తున్నాడు. హల్లెలూయా. తీసుకునే నిర్ణయం, చేసే పని దేవునికి భయపడి చేస్తున్నాడు. తమ్ముడా, ఏది నీకు భయం? దేవుడు భయం ఏది? అతడు బబులోన్లో మంచిగా భయభక్తులుగా ఉన్నా కదా, నీకెందుకయ్యే బాధ? బబులోన్లో ఉండిపోవచ్చుగా. యెరూషలేము కాలిపోతే నీకేమిటి? అక్కడ ప్రజలు చెల్లాచెదరైపోతే ఏమిటి? నీకెందుకయ్యా? అలాగా స్వతహాగా ముందుకు వచ్చిన వారినే భగవంతుడు ఏమంటారంటే భక్తులు అంటారు. స్తోత్రం. అలాగ స్వతహాగా ఎవరైతే బాధ్యత కొరకు ముందుకు వస్తారో వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగ స్వతహాగా సంఘము కొరకు, సంఘములో ఉన్న పరిస్థితుల కొరకు రియాక్ట్ అవుతారో వాళ్ళ కోసం పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. నిజానికి తప్పేం లేదు. నువ్వు ఉన్న స్థితిలో ప్రభువుని ఆరాధించవచ్చు. నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త హ్యాపీగా ఉండొచ్చు, ప్రభువుని స్తోత్రం చెప్పచ్చు. కానీ ఇక్కడ నెహమ్యాని మనం చూసినట్లయితే హ్యాపీనెస్ అంతా విడిచిపెట్టేశాడు యేసు ప్రభు కోసం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాడు. తనకున్న సౌకర్యాన్ని, తనకున్న స్థితిగతులు విడిచిపెట్టాడు. ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, ఒక నాయకుడు ఏమన్నాడంటే, త్యాగం లేనివాడు ఎప్పటికీ క్రీస్తు యొక్క దాసుడు కాలేడు అన్నాడు. మనిషికున్న నైజం ఏమిటో తెలుసా? ఏ విధంగా నాకు వస్తుందని చూస్తాడు, ఎన్ని దారులు ఉన్నా నాకు వచ్చేదే చూస్తాడు. నువ్వని కాదు, నీకోసం మాట్లాడతలేదు. మనిషి యొక్క నైజం ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు నాకు ఏ దారి నుంచి వస్తుందా అని చూస్తాడు. నేను సేఫ్టీగా ఉండాలని కోరుకుంటాడు. కానీ క్రైస్తవుడు నైజం ఏమిటో తెలుసా? కరిగిపోయే నైజం. అంటే కనబడదు. కూరలో ఉప్పు కనబడుతుందా? నోటికి వెళ్ళిన తర్వాత ఉప్పు లేకపోతే మనం ఖచ్చితంగా చెప్తాం ఉప్పేది అని అంటాం. అదే కారం వేసాం కదా, లేకపోతే అదేసాం కదా, ఉప్పేది అంటే కనబడకపోయినా దాని జాడను మనం వెతుకుతాం. ఆమె ఎందుకు దాని జాడను మనం వెతుకుతాం అని అంటే, ఆ ఉప్పే పదార్థం అంతటికి రుచినిస్తుంది. మీరు ఉప్పు వలె లోకానికి రుచినివ్వాలి. మీకు ఒక నెహమ్యా కోసం ఈరోజు నేను మాట్లాడుతున్నాను. కానీ కొత్త నిబంధనలో
గ్రంథంలో మత్తయి సువార్తలో దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరందరూ నెహమ్యాని కావాలి. స్తోత్రం. ఒక నెహమ్యా కోసం 16వ గ్రంథం కింద రాయబడ్డది బైబిల్లో. కానీ న్యూ టెస్టమెంట్లో హిస్టారికల్ రిటర్న్ రాయబడాలి ఏమిటంటే, మీరందరూ ఈ అల్లిపూరి జైరాబాద్లో దేవుడి కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన సంఘం కొరకు నెహమ్యాలుగా మీకు మీరే ముందుకు రావాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? సేఫ్టీ పొజిషన్లో సేఫ్టీగా ఉంటారు. అమ్మయ్యా, నేను అంటాను వీడిని చేతగానే ఉంటాను. వీడు అంటాను సేఫ్టీగా ఆరాంసే ఉండాలనుకున్నవాడు ఉండేవాడు, వీడు చేతగాడు పిలుకోడు దద్దమ్మాట. ఎందుకో తెలుసు? ఈ బతుకున్న చేప కూడా చూడు అలాగే ముందు 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 ఈదుతానే పోతాడు. సచ్చిన చేప చూడండి, ఓ సచ్చిన చేప నాడు పడేస్తే అలా ఎలా కొడతాదో అలా ముందు కొడితే ముందుకు వెళ్తుంది, వెనక్కి లాగితే. దేవుడు అంటున్నాడు, మీరు బతుకున్న చేపలుగా ఉండాలి కానీ చచ్చిపోయిన చేపలుగా. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, సవాలు వచ్చినప్పుడు చేప వల్లే చూడు. చేప చిన్న జీవే, గట్టిగా దెబ్బ కొడితే చచ్చిపోతుంది. కానీ దానికి ఉన్న పౌరుషం చూడు, దానికి ఉన్న తీర్మానం చూడు. బైబిల్ గ్రంథంలో ఒక్క నెహమ్యా ఉన్నాడు. ఈ కొత్త నిబంధన గ్రంథంలో మీరందరూ నెహమ్యాలుగా మార్చబడుగాక. హల్లెలూయా. నెహమ్యా చలనం కలిగి ఉన్నాడు. దేవుడి కార్యాల విషయంలో, సంఘం విషయంలో చలనం కలిగి ఉన్నాడు. మనం కూడా యెరూషలేము పట్ల చలనం కలిగి ఉండాలి. బైబిల్ ఒక మాట ఉంది చూడండి, కీర్తన గ్రంథము 137వ కీర్తన 5వ వచనం చదవగలరా? యెరూషలేము కొరకు ఎంత చలించిపోయాడు నెహమ్యా, భూమి మీద దేవుని సంఘము కొరకు అంతకంటే ఎక్కువగా నువ్వు చలనం కలిగి ఉండువు కనుక. దేవుడికి మనం ఎవరు? మనం దేవుడికి చెందిన ప్రజలు, సైతానుకు చెందిన ప్రజలు మనము కాము. మనం దేవుడికి చెందిన ప్రజలు కనుక దేవుడికి చెందినది ఏమిటంటే సంఘమే భూమి మీద. ఆమె ఆ సంఘం విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చలనం కలిగి ఉండును గాక. ఎందుకంటే మనం మాటలతో కాదు క్రియలతో దేవుని కనపరచాలి. మాటలతో కాదు క్రియలతో దేవుని కనపరచాలి. దావీదు అనే మహాభక్తులు కూడా ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నెహమ్యాకి యెరూషలేము పాడైపోయింది, అక్కడ ప్రజలు శ్రమను నిందన పొందుతున్నారనే వార్త వినగానే నెహమ్యా అన్నానికి దూరం అయిపోయాడు, సంతోషానికి దూరం అయిపోయాడు, సరదాలకు దూరం అయిపోయాడు. ముఖం వికారంగా మారిపోయింది. ఎవరో చచ్చిపోయినట్టు అంత బాధపడుతున్నాడు. అర్థహస్త రాజు అంటున్నాడు, నెహమ్యా నీకేం వ్యాధి రాలేదు కదా, నీకేమి సమస్య రాలేదు కదా, నీకే ఇబ్బంది రాలేదు కదా. సమస్య నెహమ్యా కాదు, సమస్య సంఘానికి సంబంధించింది. హల్లెలూయా. కానీ నెహమ్యా అనుకున్నాడంటే అది నా సమస్య, నా దేవుని సంఘం యొక్క సమస్య నా సమస్య. అలాంటి వారంటే దేవుడికి చాలా చాలా ఇష్టం. అలాంటి ప్రజల కోసం దేవుడు ఈ కాలంలో ఎదురు చూస్తున్నాడు. అలాంటి నెహమ్యాల కోసం దేవుడు, అలాంటి నెహమ్యా బిడ్డలు, ఆ చెల్లెమ్మల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. సమస్య నా సమస్య, ఇది నా దేవుడిది, నాది, పాస్టర్ది కాదు, నాది నాది. ఎంత వికారం చెందించుకుంది మొహం, ఎంత బాధపడుతున్నాడు నెహమ్యా. ప్రైజ్ లార్డ్. దావీదు అంటున్నాడు, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. దేవుడి సంఘం చూడండి, ఎక్కడ ఇలాంటి తీర్మానాలు కనపడతాయో అక్కడ దేవుడి యొక్క కృప అధికంగా వస్తుంది. నేను నిన్ను మర్చిపోకూడదు. మన వాళ్ళకి సంఘం ఎప్పుడు గుర్తొస్తుందంటే ఆదివారం అయినప్పుడు గుర్తొస్తుంది. ఇవాళ సండే, ఇవాళ సండే, ఇవాళ సండే, ఇవాళ సండే, చచ్చిపోవాలి 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 చచ్చిపోవాలి, ఇవాళ సండే. కానీ నెహమ్యాలకి ఎలా గుర్తొస్తుందంటే ఎవ్రీడే, ప్రతిరోజు నా సంఘం ఎలా ఉంది, నా సంఘం ఎలా ఉంది, నా సేవకుడు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తాడు. స్తోత్రం చేద్దాం, చెప్పవే గట్టిగా. యెరూషలేమా నేను నిన్ను మరచని ఎడల, నేను నిన్ను మర్చిపోతే నా కుడి చెయ్యి తన నేర్పును మర్చిపోను కాక. అంటే అర్థం ఏంటంటే
చిన్నప్పటి నుంచి నీకు ఆ ఈ అని నేర్చుకున్నాం. ఇప్పుడు అని ఏం రాసి టక్ రాసేస్తాం. దావీదు అంటున్నాడు, అవన్నీ నేను మర్చిపోను కాక. అవన్నీ మర్చిపోతే నీకు జీవనోధారం ఏది? అవన్నీ మర్చిపోతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కార్పెంటర్ పని నేర్చుకున్నా తమ్మి, ఎలా చేయరు నీకు తెలుసు. మంచం చేయమంటే చేసేస్తావు, నాకు వచ్చా? నాకు రాదు. కిటికీ చేయమంటే చేసేస్తావు, ఇది చేయమంటే చేసేస్తావు. ఎందుకంటే నీకు పని వచ్చు. ఆ పని వల్ల బువ్వ తింటున్నావు, నీ భార్య బిడ్డలు అందరూ బతుకుతున్నారు. అదే నువ్వు మర్చిపోతే ఎంత తీర్మానం చేసుకున్నాడు చూడు. నేను సంఘాన్ని మర్చిపోతే నా జీవనాధారం పోనుగాక అంటున్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నారు, సంఘంని మరిచిన వారు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవనాధారంలో వర్ధిల్ల. ఇది ఖచ్చితమైన మాట. మీరు అనుకోవచ్చు ముందుకెళ్ళిపోదాం అని. మీరు తెలుసుకోండి, ఈరోజు మిమ్మల్ని వర్ధిల్లింప చేయవాడు యేసు ప్రభువే. అది కూడా చెప్తాను. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును. కొంతమందికి సంఘాన్ని మర్చిపోయే అలవాటు సైతాన్ని తీసుకొస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా నీ మనసంతా దేవుడు పరిచయం మీద ఉండదు కనుక. అందుకే దేవుడు అంటే యెరూషలేములో ఉన్నవాడు తప్పక వర్ధిల్లుతాడు. చూడండి, ఇక్కడ నేను ఒక మాట ఏమంటాడు, ఇక 6వ వచనం చదువుతుంటే ఏం తీర్మానం అండి. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, అందుకే దేవుడు హృదయానుసారులు అయ్యారు, అందుకే ఇల్లంతట్లో నమ్మకమైన వారు అయ్యారు, అందుకే సైతానికి చెమటలు పట్టించారు. ప్రైజ్ ది లార్డ్. సైతానికి చెమటలు పట్టించారు వాళ్ళు. ఎందుకో తెలుసు అంటున్నాడు, నా ముఖ్య సంతోషం ఏదైతే ఉందో, నా ముఖ్యమైన పని ఉందో దానికన్నా ఎక్కువగా నా దేవుడి సంఘాన్ని ఎక్కువ పెడతాను. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో విజ్ఞాపన ప్రార్థన, దేశం కోసం ప్రార్థన చేసే ప్రార్థన, పక్కనే నీ బెస్ట్ దోస్తు ఫంక్షన్ 2 అడుగులు ఏదెళ్తాం, ఏ మొహమాటం లేదు. ప్రార్థన అనేది నీకు ఒకరు సూత్రం అంటారు. అక్కడైతే నా చీర వాళ్ళు చూస్తారు, వాళ్ళ చీర నేను చూస్తాను, నచ్చింది తినచ్చు, అందరితో మాట్లాడచ్చు, బాగుంటుంది అక్కడ. ఇక్కడ ఏంటి, నేనేమో మోకరించే ప్రార్థన, దేశం రాజకీయ నాయకులు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఒకరోజు గెత్సెమనే తోటలో యేసు ప్రభు కూడా అన్నాడు, మీరు ఒక్క గడియ కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయలేదా? 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 చాలా మందికి ఇది ఒక బద్ధకం అయిపోయిందండి. చాలా మందికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఆదివారం బైబిల్ పట్టుకురావాలి, వెళ్ళిపోవాలి, అంతే అండి ఆత్మీయ జీవితం. దానికి పేరేంటో తెలుసా? నామకార్థ క్రైస్తవుడు. నువ్వు నెహమ్యావి కావు. నెహమ్యా గుండె బబులోనులో ఉన్న యెరూషలేము కొరకు కొట్టుకుంటుంది, పరితపిస్తుంది. నా దేవుడు సంఘం కాలిపోయిందే, నా దేవుడు ప్రజలు నింద అనుభవిస్తున్నారే. ఓ నెహమ్యా, పిచ్చోడువా? వాళ్ళు కాలిపోతే ఏమిటి, వాళ్ళు నింద అనుభవిస్తారు. నీ పొజిషన్ ఎంత బాగుంది, ఇది వదిలేసి ఆ నది దాటుకుంటూ ఆ శ్రమలోకి వెళ్దాం అనుకుంటున్నావా? ఏమిటయ్యా నువ్వు తెలివిలేని వాడివి. నేను కాదు పిచ్చోండి, సుఖం కోసం వెంబడించే వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు అంటాడు. నా ముఖ్య సంతోషము కంటే నా దేవుని సంఘాన్ని ఎక్కువగా ఎంచని ఎడలా నా నాలుక తన అంగి అంటుకుపోనుగాక. ఇంకొక మాట మీకు చెప్తూ చూస్తాను. 122వ కీర్తన 6-9 వచనాలు చదవండి. యెరూషలేము కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి. సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు దేవుని యొక్క రక్తం అందరి మీద పడాలి. దేవుని యొక్క రక్తం అందరి ఇళ్లలోకి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం అందరి హృదయంలోకి వెళ్ళాలి. అన్ని కులాలు, అన్ని జాతులు వారు యేసు ప్రభుని ఎరిగి తెలుసుకోవాలి. దీనికోసం మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. మనం ఏదో నమ్మేసుకుంటాం అయిపోయింది అనేది కాదు. ఈ యొక్క వాక్యము అన్ని చోట్లకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. నీ ప్రాకారములు నెమ్మది కలుగును గాక.
నీ నగరంలో క్షేమముండును గాక. ఈ విషయం తెలుసుకున్న వారు ఇప్పుడు కూడా నెహమ్యా వలె దేవుని సంఘం కొరకు ముందుకు వస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట మీతో చెప్పనివ్వండి. నీ జీవితం 2 పార్ట్లుగా చేసుకో. ఒక పార్ట్ నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు మస్తు ప్రయాసపడు. సెకండ్ పార్ట్ నిన్ను కొన్న, నీ కోసం ప్రారంభించిన దేవుని కొరకు అంకితం చేసుకో. 2 పార్ట్లు చాలా అవసరం. ఒకటి నీ భవిష్యత్తు, రెండోది నీ దేవుని. అంతే. నీ దేవునితో ఉంటేనే నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ దేవుని యొక్క హృదయ వాంఛలు కలిగి నీ ఉంటేనే నీ ప్రాకారంలో నెమ్మది, నీ నగరుల్లో క్షేమముండును గాక. చెప్పండి ఆమేన్గా. నా ప్రాకారములలో నెమ్మదుండును గాక, నా నగరులలో క్షేమముండును గాక. ఎప్పుడు యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుడే వర్ధిల్లిస్తాడు. ఇక సంఘాన్ని అంటనట్టుగా ముట్టనట్టుగా ఉండేవారికి ఈ ఆశీర్వాద వచనాలు దొరకవేమో. సంఘం యొక్క బాధ్యత భుజం మీద లేని వారికి ఈ కృప దొరకదేమో. బైబిల్లో చూడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఎవరు వర్ధిల్లుతారు? ఇక్కడ నటిస్తారు చాలా మంది. ఎంత బాగా నటిస్తారు. అమ్మ చర్చిలో ఈరోజు పనికి వస్తే అన్న ఇప్పుడే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంది, అన్న కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంది. నిజంగానే గుచ్చుకుందాం కాక. అన్న నాకు హల్లెలూయా. వస్తుంది ఎప్పుడు చర్చి పడిన మరి ఇంట్లో బిందుల మీద బిందులు పోసేస్తాం. అప్పుడు హల్లెలూయా. ఇలాంతా మొత్తం నువ్వే ఒక్కదాని ఎంత పడిన బూజు పడి అప్పుడు ఏమనిపించదు. అవి ఎంత చలాకీగా పనిచేస్తావు, ప్రార్థన చేస్తావు. ప్రభువా నాకు నూతన శక్తి కావాలి, నూతన బలం కావాలంటావు. అంతకంటే ఎక్కువైనది దేవుని ఆలయం. నేను మళ్ళీ మాట చెప్తున్నాను వినండి. నీ దేవుని మందిరంలో నీ కర్తవ్యము చేస్తే, నీ మందిరంలో అనగా నీ ఇంట్లో దేవుని కర్తవ్యం దేవుడు చేస్తాడు. నువ్వు ఏది విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా కోస్తావు. దేవుని యొక్క ఫలాలు కోసేటిగా మధురంగా ఉంటే నీ జీవితం చాలా మధురంగా ఉంటుంది. దేవుని ఫలాలు కోసేటప్పుడు అది కారు ద్రాక్షలుగా నువ్వు కోసినట్లయితే అప్పుడు దానికి బాధ్యతలు ఎవరుగా నీకు నువ్వే బాధ్యురాలు, నీకు నువ్వే బాధ్యుడు. కనుక ఈరోజు విను, నెహమ్యా వలె మారు. తన దేవుని సంఘం కొరకు అతను ఎంత నలిగిపోయాడు. ఎవరు నలగమన్నారయ్యా నిన్ను? ఎవరు వదిలిపెట్టుకోమన్నారయ్యా నిన్ను? ఆయన పాటర్ గారు, జెరుబ్బాబెలు కానీ, మలాకి కానీ, నెహమ్యా రా, ఎజ్రా కానీ, నెహమ్యా రా అని పిలిచాడా? లేదు. నెహమ్యా తనకు తానే అడుగులు వేశాడు. ఈరోజు